హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మేము ముందుకు వచ్చానమాట. ఈలాగైతే ఇంక మార్నింగ్ లేచిన వెంటనే అయితే కాఫీ అయితే తాగేసామండి. తాగిన తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. దోశలు కూడా అయితే వేసానండి. చట్నీ దోశ అనమాట. టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే పాలు ఉంటాయి కదండి, పాల మీద మేగడైతే తీసి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. బయట నెయ్యి అయితే కొనుక్కోవట్లేదండి. ఇంక ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యే సరిపోతుందన్నమాట మాకైతే. ఇంక డైలీ ఏంటంటే మేగడ తీస్తుంటానండి. ఇంకేంటంటే ఇంకా లంచ్కి అయితే పుదీనా చట్నీ చేద్దామని చెప్పి ఈ పుదీనా కొత్తిమీర ఇవన్నీ అయితే ఒలిచిపెట్టానండి నీట్గా. అయితే కాసేపు అయితే ఇంకా సాల్ట్ ఇంక ఇవేసి వాటర్లో కాసేపు నానబెడితే బాగుంటుంది అనమాట. ఆకుకూరల్లో ఏంటంటే కెమికల్స్ వేస్తారు కదండి, అందుకని చెప్పి కొంచెం సేపు అయితే ఇంకా వాటర్లో అయితే ఉంచుతానమాట. అదేంటంటే క్రిములు ఉన్నా ఏమున్నా కూడా వేస్ట్ అంతా పోతుందండి. ఇక్కడ చూసారే గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. తినేసినవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఒకవైపు అయితే ఇంకా గిన్నెలు ఉన్నాయండి, ఒకవైపు అయితే స్టవ్ మీద అయితే ఇంక చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నానండి. ఈ పుదీనా చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. పుదీనా కొత్తిమీర అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ మధ్య ఏంటంటే నోరంతా అయితే చప్పగా ఉందండి, ఊరెళ్ళి అట్లా అనమాట. అందుకని చెప్పి మా వారు కూడా చట్నీ అయితే చేయమన్నారనమాట. ఇంకా చట్నీలోకి ఏంటంటే ఎగ్ ఫ్రై నెయ్యి వేసుకొని తిందామని చెప్పారండి. అందుకని చెప్పి ఇంకా ఒకవైపు అయితే స్టవ్ మీద అయితే పచ్చిమిర్చి ఇవన్నీ అయితే పెట్టాను అనమాట. ఫ్రై చేస్తున్నానండి. ఇంక ఇప్పుడైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇద్దరమైనా సరేనండి చాలా అంట్లు ఉంటాయి అన్నమాట. నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి. మేము ఉన్నది ఇద్దరమే కానీ గిన్నెలు అయితే చాలా పడతాయండి. ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ లాగా అయితే. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పేసి. నేనేంటంటే పని అంటే నేను కొంచెం స్లోగా చేస్తానండి, ఫాస్ట్గా చేయడం అయితే రాదనమాట. అందుకని చెప్పి నిదానంగా అయితే పనులు అయితే చేసుకుంటానండి. ఇంకా మేమిద్దరమే కాబట్టి ఇంక అంత తొందర ఏమనిపించదండి. ఇక్కడైతే పచ్చిమిర్చి టమాటాలు ఉన్నాయి కదండి, ఇవైతే ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేశానండి. గిన్నెలు చూసారా చాలా అయితే కడిగానండి. అంట్లన్నీ అయితే ఒకవైపు అయితే వంట చేస్తున్నానండి, ఇంకోవైపు అయితే గిన్నెలు మొత్తం అయితే కడిగేసానండి. ఇంక ఇవన్నీ అయితే నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకొక వైపు అయితే ఇంక కసువు కూడా ఊడ్చాలండి. పని అంతా అలాగే ఉందన్నమాట. కొంచెం లేట్ అయిందండి. ఈ గిన్నెలన్నీ తీసి స్టాండ్లో పెట్టి ఇంకా బాల్కనీలో అయితే పెడతానండి. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట మధ్యాహ్నం అయితే. నాకేంటంటే ఒక ఇష్టం అండి, యూట్యూబ్ ఎప్పటి నుంచో చేయాలని నాకు ఇష్టం అనమాట. అందుకని చెప్పి నేనైతే స్టార్ట్ చేశానండి. నేను కూడా ఒక రూపాయి సంపాదించాలని చెప్పి నా ఆశ అనమాట. ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటూ ఎందుకని చెప్పి నేనైతే స్టార్ట్ చేశానండి. ఇంక గిన్నెలన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో అయితే పెట్టాలన్నమాట. బాల్కనీలో అయితే ఇంకా డ్రై అయిపోతాయండి గిన్నెలన్నీ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చట్నీ ఇంకా రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా మేమిద్దరమే కాబట్టి సరిపోతుందన్నమాట. ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇంక ఇప్పుడైతే చట్నీ అయితే మిక్సీ పట్టాలన్నమాట. నేనైతే మిక్సీ అంటే మెత్తగా అయితే పట్టనండి, కొంచెం పలుకులుగా అయితే పడతాను అనమాట. ఇలా పట్టుకుంటేనే మన టేస్ట్ ఉంటుందండి, మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ అయితే ఉండదన్నమాట. ఇక్కడైతే మిక్సీ అయితే పడుతున్నానండి. ఇంక మిక్సీ పట్టిన తర్వాత నేనైతే తాలింపు అయితే ఎప్పుడు వేయనండి, ఎందుకంటే నెయ్యి ఉంది కదా అని చెప్పి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా అలాంటప్పుడు ఏంటంటే మనం నెయ్యితో తినేటప్పుడు ఏంటంటే తాలింపు వేయాల్సిన అవసరం అయితే లేదండి. చూసారా, ఈ రోజేనండి ఫస్ట్ టైం అన్నమాట ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు పనులన్నీ చేసుకుంటూ అయితే కంప్లీట్ చేశానండి. ఇంక ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంక ఇదైతే ఇంకొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. చూసారా, చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ చట్నీ అయితే. మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మనకేంటంటే కొంచెం హెల్దీ కూడా ఉంటుంది కదండి, ఆకుకూరలు కాబట్టి
ఇంక ఇప్పుడైతే తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటామండి. ఇంకా మా ఇంటికి అయితే గెస్టులు వచ్చారనమాట, పాస్ట్ వాళ్ళు వచ్చారండి. అందుకని చెప్పి ఆ కప్పులు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడైతే పాలు కాస్తున్నానండి. పాలు వచ్చాయన్నమాట. ఈ పాలు కాచి పక్కన పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా అన్నం తినేస్తామండి. ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. తర్వాత అయితే ఇప్పుడు తీసుకొచ్చారండి మా వారు అయితే సెంటర్ నుండి. ఎగ్ ఫ్రై కూడా చేస్తానండి. చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే, చట్నీ, ఎగ్ ఫ్రై, నెయ్యి అనమాట. ఒకసారి మీరైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టాను అనమాట. ఇంకొక వైపు అయితే పాలు అయితే కాస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.